హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, హైదరాబాదు నడిబొడ్డున ఉన్న నాంపల్లిలో నెలకొన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనేది తెలుగు సాహిత్యంలో విశిష్ట సేవలు అందించిన వారికి ప్రతి సంవత్సరము పురస్కారాలను ప్రకటిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే 2022 సంవత్సరానికి ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం అనేది జరిగింది. ఆచార్య తంగెడ కిషన్ రావు, ఆచార్య భట్టు రమేష్ రామ్మూర్తి వీరి ఆధ్వర్యంలో ఈ పురస్కారాల ప్రదానం అనేది జరిగింది. వాటికి సంబంధించిన అంశం మనం చూద్దాము. దీంట్లో చిత్రలేఖనం, నృత్యం, సంగీతము, పాత్రికేయము, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము 2023 సంవత్సరానికి గాను ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేసింది. ఇది గురువారం వర్సిటీలో ఎన్టీఆర్ కళామందిరంలో వర్సిటీ ఉపాధ్యక్షుడు అయిన ఆచార్య తంగెడ కిషన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సభకు సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు బి నరసింగరావు ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాలను అందజేశారు. పురస్కారాల గ్రహీతకు దాదాపుగా 20,116 రూపాయలు నగదు రూపంలో అందించారు. శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా చిన్న కోడూరుకు చెందిన కొంకుల్ల ఎల్లయ్య బృందం ప్రదర్శించిన చెంచు లక్ష్మి యక్షగానం అలరించింది. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్, విస్తరణ సేవా విభాగం సహాయ సంచాలకులు రామ్మూర్తి పాల్గొన్నారు. ఇక వీరు అందించిన పురస్కార గ్రహీతలను చూసినట్టయితే కవిత్వ విభాగంలో వైద్యం వెంకటేశ్వరాచార్యులు, పరిశోధన విభాగంలో డాక్టర్ డి రాజారెడ్డి, చిత్రలేఖనం విభాగంలో అన్నవరం శ్రీనివాస్, శిల్పం విభాగంలో టి గంగాధర్, నృత్యం విభాగంలో డాక్టర్ పనుమర్తి రామలింగ శాస్త్రి, సంగీత విభాగంలో డాక్టర్ డప్పు వేణుగోపాలరావు, పత్రికా రంగం విభాగంలో ఆర్ దిలీప్ రెడ్డి, నాటక రంగం విభాగంలో బిహెచ్ కళ్యాణి, జానపద కళారంగం విభాగంలో కొంకుళ్ళ ఎల్లయ్య, అవధానం విభాగంలో డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, ఉత్తమ రచయిత్రి విభాగంలో ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, నవల కథ విభాగంలో దేవులపల్లి కృష్ణమూర్తి మొదలైన 12 మంది కళాకారులను 2023 సంవత్సరానికి గాను ప్రతిభా పురస్కారాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనేది ఎంపిక చేసింది. హైదరాబాదులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి ఎంపికయ్యాడు. దీనిలో ఈ కార్యవర్గ అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్ రెడ్డి, ఎం విజయ్ కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఏ జగన్ పోటీ పడగా రవీందర్ రెడ్డి 968 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థిపైన 32 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఎన్ఎస్యుఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బొస అనులేఖ గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బొస అనులేఖ గతంలో కార్యదర్శిగా పనిచేసిన ఆమెకు ఇప్పుడు పదోన్నతి కల్పించారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు ఎన్ఎస్యుఐకి కొత్త జాతీయ పదాధికారులను నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 8 మంది ప్రధాన కార్యదర్శులు తెలుగు రాష్ట్రాల నుంచి అనులేఖకు మాత్రమే స్థానం దక్కింది. 48 మంది కార్యదర్శుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన బిర్రు సంపత్ కుమార్ ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమి భట్టాచార్య ప్రమాణ స్వీకారం చేశారు. 1967 అక్టోబర్ 27న జన్మించిన డాక్టర్ జస్టిస్ మౌసమి భట్టాచార్య కలకత్తాలో పాఠశాల విద్య చదివారు. జాదవ్పూర్ విశ్వవిద్యాలయం నుంచి బిఏ ఆనర్స్, కలకత్తా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. రోటరీ అంబాసిడర్ స్కాలర్షిప్తో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో LLM చేశారు. 1997లో కలకత్తా బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. కలకత్తాతో పాటు ఢిల్లీ, పాట్నా, హైదరాబాద్లోని ఉమ్మడి హైకోర్టులతో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. 2017 సెప్టెంబర్ 21న కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 సెప్టెంబర్ 16న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుగా మార్చి 21న ఆమె తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి మొదలైన వారు జస్టిస్ మౌసమి భట్టాచార్య ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం నిర్వహణలో వికారాబాద్
దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో దీంట్లో ప్రథమ స్థానంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి వికారాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. దీంట్లో ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి శ్రీనివాస్ ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక కూలీలు కుటుంబాలు 100 రోజుల పని కల్పించినట్టు ఇప్పటివరకు ఈ పథకం కింద కూలీలను 114.83 కోట్లు చెల్లించారు. మెటీరియల్కు 75.93 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రగతి సాధనలో భాగస్వామ్యం లేన క్షేత్ర సహాయకులు సిబ్బంది జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని అభినందించారు. వికారాబాద్ అనేది ఉపాధి హామీలో ప్రథమ స్థానంగా నిలిచింది. ఉపాధి హామీ వేతనాల సవరణకు రాష్ట్రాల వారీగా 4-10% పెంపు చేశారు. ఈ పథకం కింద చెల్లించే రోజువారీ వేతనం హర్యానాలో అత్యధికంగా 374 రూపాయలుగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్లో అత్యల్పంగా 234 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. లోక్సభ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందువల్ల ఈసీ నుంచి అనుమతి వచ్చాక ఈ వేతనాల సవరణను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్చి 27న నోటిఫై చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉపాధి హామీ రోజువారీ వేతనము 28 రూపాయల మేర పెరిగి 300 రూపాయలు కానుంది. ఇక తమిళనాడులో 319 మేర ఈ ఉపాధి హామీ బడ్జెట్ సంబంధించిన వేతనాలు అందిస్తున్నారు. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆసుపత్రిలో మృతి చెందారు. ఉత్తరప్రదేశ్లో 144 సెక్షన్ అనేది విధించారు. దీనికి సంబంధించిన ఉత్తరప్రదేశ్ జైల్లో శిక్షణ అనిపిస్తున్న గ్యాంగ్స్టర్ రాజకీయవేత్త అయిన ముఖ్తార్ అన్సారీ 63 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మృతి చెందారు. ఇతను ముఖ్తార్ బాందా జిల్లా జైలు నుంచి భారీ బందోబస్తుతో మధ్యరాత్రి 8:25 ఆసుపత్రికి తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన చికిత్స పొందుతూ కాసేపటికి మృతి చెందారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన ముఖ్తార్ సోదరుడైన గాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ తన సోదరుని జైల్లో స్లో పాయిజన్ ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిషోర్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్గా ఎంపికయ్యారు. ఇతను 50 సంవత్సరాల వయసు వ్యక్తి. ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. విపత్తు ముప్పు తగ్గించే విషయంలో ఆయన సెక్రటరీ జనరల్కు సలహాలు ఇవ్వనున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్నతాధికారి ఇతను. కమల్ కిషోర్ ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్గా నియమితులవ్వడం, విపత్తు ముప్పులకు సంబంధించిన విషయాల్లో ఆయన సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్కు సలహాలు ఇస్తారు. కమల్ కిషోర్ నిరంతరం ప్రేరణ శక్తి స్వామి స్మరణానంద అంటూ ఆధ్యాత్మిక చైతన్యంతో రామకృష్ణ మిషన్ను వారి అందించిన సేవలు మరువలేని అని, ఆయన బోధనలు శాశ్వతమని, సేవకు పరమార్థమేమిటో చెప్పారని ప్రత్యేక వ్యాసంలో ప్రధాని నరేంద్ర మోడీ రామకృష్ణ మిషన్కు సంబంధించిన 16వ అధిపతి స్వామి స్మరణానందను గురించి భారత ప్రధాని కొనియాడారు. ఐక్యమత్య స్ఫూర్తితో పనిచేస్తూ సమాజంలో ఎదురయ్యే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో మనకు చూపించారు. అమృత కాలంలో వికసిత్ భారత్ను సాధించడంలో మనకు బలాన్నిస్తాయని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ రామకృష్ణ మిషన్ వ్యవస్థాపకులైన స్వామి స్మరణానందతో ఉన్న పాత చిత్రాన్ని పంచుకొని తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్కు చెందిన రాకెట్ స్టేజ్ 2 పరీక్ష అనేది విజయవంతమైంది. దీనిలో స్టేజ్ 2 పరీక్ష తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని ప్రొపల్షన్ టెస్ట్ బెడ్ వద్ద ఈ ప్రయోగం అనేది నిర్వహించారు. దీనిలో 85 సెకండ్ల పాటు నిర్వహించిన ఈ పరీక్షలో రాకెట్ ఇంజిన్ 186 కిలో న్యూటన్ల థ్రస్ట్ను విడుదల చేసింది. కలాం 250గా వ్యవహరించే ఈ ఇంజిన్ రాకెట్ను భూ వాతావరణము నుంచి అంతరిక్షంలోకి పంపించడం కీలకంగా వ్యవహరిస్తుందని ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఇక్కడ మనం చూడొచ్చు టెస్ట్ బెడ్ పైన స్టేజ్ 2 రాకెట్ ఇంజిన్ అనేది ఇట్లా పొగలు చిమ్ముతూ మనకి చిత్రంలో కనిపిస్తుంది. ఉత్తర కొరియా పైన ఆంక్షల పర్యవేక్షణ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. ఈ తీర్మానాన్ని వీటో చేసిన రష్యా. దీంట్లో 15 సభ్య దేశాల్లో 13 అనుకూలంగా ఉన్నాయి. రష్యా వ్యతిరేకంగా చైనా ఈ కమిటీకి హాజరు కాలేదు. దీంట్లో ఐక్యరాజ్య సమితిలో మొత్తము
5 శాశ్వత సభ్య దేశాలు, 10 తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. మొత్తం 15 దేశాలలో ఈ 15 సభ్య దేశాలలో 13 అనుకూలంగా ఓటు వేశాయి. దీంట్లో రష్యా దీన్ని వ్యతిరేకించింది. చైనా ఈ ఓటింగ్కు హాజరు కాలేదు. దీంతో కమిటీ పర్యవేక్షణ అనేది నిలిచిపోనుంది. ఉత్తర కొరియా అణు కార్యక్రమం పైన ఆంక్షలు మాత్రం అనేవి కొనసాగుతాయని, రష్యా దాన్ని కొనసాగించడానికే తీర్మానాన్ని అడ్డుకుందని మిగిలిన దేశాలు కూడా దీనిపైన ఆరోపించాయి. ఐక్యరాజ్య సమితి నిపుణులతో వేసిన కమిటీలో ఈ పదవీ కాలాన్ని పొడిగించేందుకు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఈ నిపుణులు దీనిపైన స్పందించారు. నెట్ మార్కుల ఆధారంగానే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలని యూజీసీ ఒక సర్క్యులర్ జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి నెట్ మార్కులతోనే పీహెచ్డీ ప్రవేశాలకు తీసుకోవాలని యూజీసీ అధికారులు తెలిపారు. దీంతో వివిధ పరీక్షల శ్రమను, ఖర్చుల భారాన్ని తగ్గిస్తుందని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సిలింగ్ యోచన చేయాలని, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ను కూడా సియును ఆధారంగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు ప్రవేశాలు కామన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని యూజీసీ యోచిస్తుంది. దీనిపైన కమిటీ అధ్యయనం చేయాల్సి ఉంది. ఇది అమల్లోకి వస్తే విద్యార్థులు విడివిడిగా పలు విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకునే బదులు ఒకే పోర్టల్ ద్వారా సింగిల్ విండో ప్రవేశాలను పొందవచ్చని యూజీసీ వర్గాలు తెలిపాయి. ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతలు సంబంధించిన శాంతి పరిరక్షణ నేరాలపైన డేటాబేస్ను ప్రారంభించిన భారత్. దీంతో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ GOF ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. దీంతో జవాబుదారీతనం కోసం వాదించడంలో భారత్ ముందంజలో ఉంది. ఈ డేటాబేస్ ఆన్లైన్ కోశారంగంగా పనిచేస్తుందని, ఈ సమగ్ర విశ్లేషణను సులభతరం చేయడానికి, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత మిషన్ 1 తెలిపింది. 2022లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారత అధ్యక్షత వహిస్తున్న సమయంలోనే ఈ శాంతి పరిరక్షణకు వ్యతిరేకంగా జరిగే నేరాలకు జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి ఈ GFO అంటే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేది ఒక డేటాబేస్ను ప్రారంభించింది. ప్రసిద్ధ దుబాయ్లోని మేడము టుసాడ్స్ మ్యూజియంలో గురువారం అల్లు అర్జున్ యొక్క స్మారక మైనపు బొమ్మను ఆవిష్కరించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 2022 సంవత్సరానికి జాతీయ ఉత్తమ నటుడు 2022 పురస్కారానికి పుష్ప సినిమా నుంచి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందిన తర్వాత దుబాయ్లోని మేడం టుసాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్కు చెందిన అల్లు అర్జున్ను మైనపు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు చాలామంది హీరోలకు సంబంధించిన విగ్రహాలను ఈ మ్యూజియంలో భద్రపరిచారు. UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో UPI యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ చెల్లింపులకు నియోపే టెర్మినల్లు వాడొచ్చంటూ ఫోన్పే తెలిపింది. విడిది ప్రాంతాల్లో సహా పలు రిటైల్ కేంద్రాలలో డైనింగ్ అవుట్లెట్ల వద్ద నియోపే టెర్మినల్ ఉన్నాయని ఫోన్పే CEO అంతర్జాతీయ చెల్లింపులకు రితేష్ పాయ్ తెలిపారు. మాష్రెబ్ మధ్య భాగస్వామ్యం ద్వారా ఈ సదుపాయానికి అవకాశం కల్పించింది. UPI యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ UPI చెల్లింపుల ద్వారా UAE మొబైల్ నెంబర్ల ద్వారా కూడా ఈ ఫోన్పే యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్రస్తుత నాన్ రెసిడెన్షియల్ ఎక్స్టర్నల్ ఖాతాను NRE, నాన్ రెసిడెన్స్ ఆర్డినరీ ఖాతాను NRO ఖాతాలను అనుసంధానం చేసుకోవాల్సి ఉందంటూ తాము ఆర్జించిన డబ్బు మన దేశానికి భారత కరెన్సీలోనే పంపించేందుకు NRE ఖాతాలను NRIలు ఉపయోగిస్తున్నారు. ద్రవ్యలోటుకు సంబంధించి 15 లక్షల కోట్ల రూపాయలను ఫిబ్రవరి చివరి నాటికే బడ్జెట్ లక్ష్యంగా 86.5% సవరించింది. దీనిలో ఫిబ్రవరి చివరి నాటికి భారత్ యొక్క ప్రభుత్వ ద్రవ్యలోటు 15 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్లో సవరించిన వార్షిక లక్ష్యము 17.35 లక్షల కోట్లు కాగా ఇది 86.5% అని గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్లో 82.8%గా ఉంది. ఇక జీడిపిలో 5.8%గా అంటే 17,35,000 కోట్లుగా ఉంది. దీనిలో 2024 ఫిబ్రవరి వరకు ప్రభుత్వానికి ఆదాయాల రూపంలో 22.45 లక్షల కోట్లు వచ్చాయి. దీంతో
81.5% ఇందులో పన్నుల ఆదాయం 18.49 లక్షల కోట్లు కాగా పన్నేతర ఆదాయం 3.6 లక్షల కోట్లుగా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఔషధ రంగం వృద్ధి 8 నుంచి 10% ఉంటుందంటూ ఇక్రా ఒక నివేదిక ద్వారా తెలిపింది. దీంట్లో ఇక్రా లిమిటెడ్ 25 కంపెనీలకు దేశీయ ఫార్మా పరిశ్రమలో 60% వాటా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థలు 13 నుంచి 14% వృద్ధిని నమోదు చేశాయి. ఇక 2024-25 సంవత్సరానికి దేశీయ మార్కెట్ ఔషధ రంగం వృద్ధి రేటు 6 నుంచి 8% ఉంది. దీనికి ఇక్రా లిమిటెడ్ మైత్రి మాచర్ల ప్రస్తావించారు. ఎర్ర సముద్రంలో తలెత్తిన పరిస్థితులకు ఈ ఫార్మా పరిశ్రమ వృద్ధిపైన ప్రభావం చూపుతుందంటూ ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం 8 నుంచి 10% వరకు ఉండొచ్చని తెలిపింది. మిస్ యూనివర్స్ పోటీలో తొలిసారిగా సౌదీ సుందరి నిలిచారు. సౌదీలోని రియాద్ నగరం ఈమె స్వస్థలం. ఇస్లాం సంప్రదాయానికి చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా నుంచి ఒక ముద్దుగుమ మిస్ యూనివర్సిటీ పోటీలకు సిద్ధమైంది. సౌదీ నుంచి ఇలా ఒక అమ్మాయి అంతర్జాతీయ అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడం చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం. త్వరలో మలేషియాలో జరగబోయే విశ్వసుందరి పోటీల్లో తాను సౌదీ తరపున పాల్గొన్నట్లు 27 ఏళ్ల మోడలు రూబీ అల్కథానీ, ఈమె పేరు రూబీ అల్కథానీ. ఇక్కడ చూసినట్టయితే రూబీ అల్కథానీ 27 సంవత్సరాల రూబీ అల్కథానీ మోడల్గా నిలవాలని చూసింది. సౌదీలో రియాద్ నగరం ఈమె స్వస్థలం. ఇప్పటికే పలు అందాల పోటీల్లో పాల్గొన్నారు. కొన్ని వారాల క్రితమే మలేసియాలో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్లో పాల్పంచుకున్నారు. ప్రపంచ సంస్కృతులపైన అవగాహన పెంచుకుంటూనే సౌదీ సంప్రదాయాలు, సంస్కృతి వారసత్వాన్ని విశ్వవేదికలపైన వివరిస్తానంటూ రూబీ అన్నారు. ఈమె మిడిల్ ఈస్ట్, సౌదీ అరేబియా మిస్ అరబ్ వరల్డ్ పీస్ 2021, మిస్ ఉమెన్ సౌదీ అరేబియా టైటిల్లను గెలుపొందారు. ఈమెకు ఇన్స్టాగ్రామ్లో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె మోడల్గానే కాదు, కంటెంట్ క్రియేటర్గా రాణిస్తున్నారు. కఠిన ఆంక్షలతో ఫంక్తు సంప్రదాయాలను పేరుమోసిన 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆల్ సౌదీ ఇటీవల కాలంలో సౌదీని సంస్కరణల బాటలో పయనింపజేస్తున్నారు. మహిళలకు డ్రైవింగు, పురుషుల పార్టీలకు వెళ్లేందుకు పురుష సంరక్షకులు లేకున్నా పాస్పోర్టు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. పూర్తిగా మద్య నిషేధం అమల్లో ఉన్న సౌదీలో తొలిసారిగా దౌత్య కార్యాలయాలు ఉండే ప్రాంతంలో మద్యం అమ్మకాలకు అనుమతి మంజూరు చేశారు. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జోరు కొనసాగిస్తుంది. తొలి మ్యాచ్లో లక్నో పైన విజయం సాధించింది. ఢిల్లీకి తప్పని ఓటమి. ఆఖరి ఓవర్లలో ఆవేష్ అదిరిపోయే స్కోర్ను చేశారు. రాజస్థాన్ వరుసగా ఇది రెండో విజయంగా నమోదైంది. రియాన్ ఫరాగ్ 84 స్కోరుతో నాటౌట్గా నిలిచాడు. ఒకసారి మనం స్కోర్ బోర్డును పరిశీలించినట్టయితే రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తము 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్ ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తం 20 ఓవర్లలో 173 పరుగులకు 5 వికెట్ల నష్టానికి చేరింది. రాజస్థాన్ రాయల్స్ 185 స్కోరుతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్ ఆఫ్ఘన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్ రైడర్స్ భర్తీ చేసింది. 16 ఏళ్ల గజన్ఫర్ ఇప్పటికే 2 వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్తో ఆడాడు. దేశవాళీ క్రికెట్లో 3 టీ20లు, 6 లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడిన అనుభవంతో ఉంది. కనీసం 20 లక్షల వరకు ధర అతనికి కేటాయించారు. కోల్కతా నైట్ రైడర్స్కు చేరనున్నారు. మరోవైపు శస్త్రచికిత్స కోసం కోలుకుంటున్న పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ను రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. అతడి కనిష్ట ధర 50 లక్షలు. అంతర్జాతీయ క్రికెట్లో 27 టీ20లు, 44 వన్డేలు, 50 టెస్టులాడిన మహారాజ్ 237 వికెట్లను పడగొట్టాడు. ఇవి మార్చి 29, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.